వెల్కమ్ టు కవిత మేక్స్ క్లాస్. సింప్లీ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూస్తున్నాం. 1000 రూపీస్ 2 సంవత్సరాల్లో 1120 రూపాయలు అవుతుంది. వడ్డీ రేట్ వచ్చేసి 5% పెరిగితే 3 సంవత్సరాల్లో మొత్తం ఎంత అనేసి అంటున్నారు. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. మనం ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమంటున్నారు, 1000 రూపీస్ కి 2 సంవత్సరాల్లో 1120 రూపాయలు అవుతాయి. వడ్డీ రేట్ వచ్చేసి 5% పెరిగినట్లయితే 3 సంవత్సరాల్లో మొత్తం ఎంత అనేసి అంటున్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత అవుతుంది? ఇక్కడ 1120 నుంచి 1120 రూపాయల నుంచి 1000 రూపీస్ తీసేసినట్లయితే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 120 రూపీస్ వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 120 రూపీస్ వస్తుంది. అయితే 2 సంవత్సరాలకు ఎంత వచ్చింది? మనకి 120 రూపీస్ వచ్చింది. 2 సంవత్సరాలకు వచ్చేసి 120 రూపీస్. 1 ఇయర్ వచ్చేసి ఎంత అవుతుంది? 1 ఇయర్ కు వచ్చేసి 60 రూపీస్ అవుతుంది. రేట్ కనుక్కుందాం. రేట్ ఈక్వల్ టు ఏమవుతుంది? 60/1000 ఇంటూ 60/1000 ఇంటూ 100. అప్పుడు ఈ 2 zeros కి 0 కి 0 క్యాన్సిల్ అయితే 6% వస్తుంది. అయితే ఏమంటున్నారు? వడ్డీ రేటు 5% పెరిగితే అనేసి అంటున్నారు. కొత్త రేట్ వచ్చేసి ఎంత అవుతుంది? కొత్త రేట్ వచ్చేసి 5% పెరిగింది కాబట్టి 6% ప్లస్ 5%. అప్పుడు ఎంత అవుతుంది? 11% అవుతుంది. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 1000 రూపీస్ ప్రిన్సిపల్ వచ్చేసి 1000 రూపీస్ ఇంటూ రేట్ వచ్చేసి ఎంత? 11 ఇంటూ కాలం వచ్చేసి ఎంత? 3s బై 100. అప్పుడు ఈ 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. 330 రూపీస్. ఇక్కడ ఏమంటున్నారు మనకి అంటే 3 సంవత్సరాల్లో మొత్తం ఎంత అవుతుంది అనేసి అడుగుతున్నారు. అమౌంట్ వచ్చేసి అప్పుడు ఏమవుతుంది? అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత మనకి? 1000 రూపీస్. 1000 రూపీస్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 330. ఇది మనకి ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఎంత వచ్చింది? 1330 రూపాయలు. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎవ్రీడే మా ఛానల్లో మీకు మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.